హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ తెలుగు. ఈరోజు మనం హైదరాబాద్ దమ్కా బిర్యానీ, అది కూడా రెస్టారెంట్ కంటే 1000 రెట్లు టేస్ట్గా ఉండేటువంటి బిర్యానీని మీరు ఒకసారి టేస్ట్ చేశారంటే మీరు ఇంకా జీవితంలో ఎప్పుడు మర్చిపోరు. ఇదే ఫ్లేవర్ కావాలనుకుంటారు. దీనికి మెయిన్ గుండెకాయ వచ్చేసి మనం సొంతంగా తయారు చేసుకున్న బిర్యానీ మసాలా అండ్ మ్యారినేషన్ ప్రాసెస్. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన విధంగా చేసుకుంటే చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, మంచి అరోమా, మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్. నేను ఇక్కడ 2 కిలోస్ చికెన్ తీసుకున్నాను. 2 కిలోస్ చికెన్కి 2 కిలోస్ బాస్మతి రైస్ వేసుకోవాలి. సో అది మెజర్మెంట్ అనమాట. చికెన్ నీట్గా కడిగి పెట్టుకోవాలి నిమ్మకాయ వేసి. సో ఫ్రెండ్స్, బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మనకు టోటల్ 11 టైప్స్ ఆఫ్ మసాలాలు అవసరం ఉంటుంది. ఈ 11 టైప్స్ ఆఫ్ మసాలాని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు జాపత్రి, బిర్యానీ పువ్వు, ఇది మార్కెట్లో ఈజీగా లభిస్తుంది. దాని తర్వాత వచ్చేసి అనాస పువ్వు, మరాఠీ మొగ్గలు, చిన్న యాలుకలు, పెద్ద యాలుకలు, నల్ల మిరియాలు, లవంగాలు, చెక్క లవంగాలు రెండు కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకుంటాం. దాని తర్వాత షాజీరా, కస్తూరి మేతి. ఈ మసాలాలన్నీ మనకు మార్కెట్లో ఈజీగా లభిస్తాయి. వీటిని మనము ఇప్పుడు గ్రైండ్ చేసుకొని మసాలా చేసుకోవాలన్నమాట. సో దీన్ని నేను గ్రైండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు గ్రైండ్ చేసుకొని బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. సో మనం ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్లోకి ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్. మ్యారినేషన్ ప్రాసెస్లో ఫస్ట్ పుదీనా, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి ఈ మూడింటిని మిక్సీలో వేసుకొని మనము దాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బిర్యానీ మసాలా, ధనియాల పొడి కొంచెం, పసుపు తగినంత, ఉప్పు తగినంత, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ తగినంత. దాని తర్వాత పెరుగు వేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని మంచి బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ఇట్లాగా ఫస్ట్ మనం మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఉప్పు కారం తక్కువ అయినా సరే, మనం మసాలా తక్కువైనా మళ్ళీ దాన్ని కలుపుకోవచ్చు. సో ఫస్ట్ ఇట్లా బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. దాని తర్వాత దీంట్లో కొంచెం నేను నిమ్మరసం వేస్తున్నాను, కొంచెం ఆయిల్, ఫుడ్ కలర్ ఆప్షనల్, మీ ఇష్టం వేసుకో. దాని తర్వాత వచ్చేసి మనం మొత్తం మళ్ళీ బ్యాటర్ని అలా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు మనం పీసెస్ని ఇందులో వేయాలన్నమాట. ఇందులో పీసెస్ని వేసిన తర్వాత మనము 1/2 అవర్ మ్యారినేట్ చేస్తే చాలా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. మసాలా మంచిగా పీసెస్ కన్నీ అంటుకుంటాయి. ఆనియన్స్ని కట్ చేసుకోవాలి చూపించిన విధంగా. ఆనియన్స్ని మనము కొంచెం డీప్ ఫ్రై చేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను కడాయిలో వేస్తున్నాను. బ్రౌన్ కలర్ వచ్చాయి నాకు ఆనియన్స్. వీటిని తీసుకొని నేను పక్కన పెట్టుకున్నా. ఈ పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని మనం తర్వాత యూజ్ చేద్దాము. ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ముందే నేను నానబెట్టినటువంటి బాస్మతి రైస్ని తీసుకొని వాటిని ఒక పెద్ద పాత్రలో వేసుకొని పెట్టుకున్నాను. నేను దాన్ని స్టవ్ మీద పెట్టుకున్నాను. నేను ఫుల్ దాంట్లో కొంచెం షాజీరా, కొంచెం ఫుడ్ ఆయిల్ వేసి దాన్ని మూత పెట్టేసి దాన్ని ఉడకనివ్వాలి. అది 50% మాత్రమే ఉడకనివ్వాలి ఫుడ్ని. ఆ మీన్ వైల్ 50% ఉడికే టైం వరకు నేను పక్కన మరో స్టవ్ మీద చికెన్ ప్రాసెస్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇంకో పాత్ర ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, ఆ మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. దాని తర్వాత కొంచెం ఈ స్టార్ ఉంటుంది కదా, అనాస పువ్వు వేసాను కొంచెము, అలాగే బిర్యానీ ఆకు కొంచెము. ఇవి మంచిగా రెడ్డిష్గా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ ఉందా, ఆ చికెన్ని మనము దీంట్లో వేసుకుంటాం అనమాట. అందులో ఉన్న మసాలాను కూడా మొత్తం వేసేయాలి. దీన్ని సిమ్ మీద ఉంచాలి. సిమ్ మీద ఉంచిన తర్వాత అందులో కొంచెం ఆనియన్స్ అన్ని వేసేయాలి. మనం కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో కొంచెం ఆనియన్స్ దీంట్లో వేసేయాలి. ఇప్పుడు 50% ఉడికిన తర్వాత చెక్ చేసిన కదా, ఈ మొత్తాన్ని లేయర్ లాగా మనము దీంట్లో వేసేయాలన్నమాట. చికెన్ దేనిలో మనం వేడి చేసుకుంటున్నామో ఆ చికెన్లో వేసేయాలి. దీనిపైన కొంచెం ఫుడ్ కలర్, కొంచెం లెమన్ జ్యూస్ వేయాలి. ఆ లెమన్ వేయటం వల్ల ఏంటంటే అన్నం అనేది రైస్ విరగదు. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ మిగిలినవన్నీ వేసేయాలి ఇందులో.
మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా మరియు కొత్తిమీర వాటిని కూడా వేసేయాలి ఇందులో. అలాగే లాస్ట్లో కొంచెం నెయ్యి వేసేయాలి. ఇప్పుడు దీన్ని నేను వేరే స్టవ్ మీద షిఫ్ట్ చేస్తున్నాను. ఒక పెన్నం పెట్టాలి. ఆ పెన్నం పెట్టడం వల్ల ఏంటంటే మన కింద బిర్యానీ అనేది అంటదు. దీన్ని నేను 10 minutes వరకు ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటాను. 10 minutes తర్వాత నేను సిమ్లో పెట్టుకుంటాను అనమాట. పైన బరువు కోసం ఏదో పెట్టాలి, లేదా పిండి పెట్టవచ్చు మీరు మొత్తం ఆ మూత దగ్గర. నేను ఆ పిండి పెట్టట్లేదు, ఓన్లీ నేను బరువు పెట్టేస్తున్నాను. 1/2 hour అయిపోయింది. 1/2 hour సిమ్ తర్వాత నేను తీసేసాను పెన్నం నుంచి. కొంచెం వేడిగా తీస్తున్నాను నేను. ఆ దమ్కి లోపల అన్నము 50% రైస్ ప్లస్ చికెన్ అంతా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది, సూపర్ స్మెల్ వస్తుంది అసలు. దీన్ని ఇప్పుడు మిక్స్ చేస్తే మన బిర్యానీ రెడీ అవుతుంది. ఫ్రెండ్స్ మీరు నేను చెప్పిన పద్ధతిలో చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో పక్క కామెంట్ చేయండి. నేను ఫర్దర్ ఇంకా దీని కాంబినేషన్స్ కూడా నేను పెడతాను. దహి చట్నీ, దాని తర్వాత మిర్చి కసాలా ఉంటుంది హైదరాబాద్ బిర్యానీలో, అది కూడా నేను పెడతాను నెక్స్ట్లో. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను, మీకు చూపిస్తాను. బట్ మీరు పెట్టే కామెంట్స్ అండ్ లైక్ బట్టి నేను మీకు మళ్ళీ మిర్చి కసాలను ఎలా ప్రిపేర్ చేసుకుని చెప్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో అసలు, చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. ఇది వచ్చేసి దహి చట్నీ, ఇది మిర్చి కసాలం. ఈ రెండు కాంబినేషన్లో చికెన్ బిర్యానీ తింటే అసలు చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు మీరు రెస్టారెంట్లో ఇంకెప్పుడు తినరు, ఇంట్లోనే చేసుకుని తింటారు అనమాట ఈ టేస్ట్, ఈ ఫ్లేవర్ బిర్యానీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.